హలో అండి, అందరికీ నమస్కారం. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఈరోజు వినాయకునికి ఎంతో ఇష్టమైనటువంటి ఉండ్రాల పాయసం అనేది నేను రెడీ చేస్తున్నానండి. దీనికి వచ్చేసి నేను 1 కప్పు వరకు బియ్యం పిండిని అయితే తీసుకున్నాను. దానికి 1.5 కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని అందులో కొంచెం అంత శనగపప్పు ఇంకా బెల్లం అనేది వేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం సేపు మరగాలండి. మరిగిన తర్వాత ఈ బియ్యం పిండిని మనం అందులో వేసి మంచిగా కలుపుకోవాలండి. కొంచెం సేపు అలా కలుపుకున్న తర్వాత మనం దాన్ని కొద్దిసేపు మూత పెట్టేసుకొని మనం కొద్దిసేపు స్టవ్ మీద అలాగే ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలండి. ఆ తర్వాత నేనైతే స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్నానండి. ఆఫ్ చేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకున్నాను. ఆ తర్వాత మనం దాన్ని చల్లార్చుకొని ఈ విధంగా మనం ఇంత కన్సిస్టెన్సీ పిండి ఉండేంత వరకు పెట్టుకొని మనం అందులో కొంచెం అంతా నెయ్యిని కలుపుకుంటూ మనమైతే ఈ విధంగా పిసుక్కోవాలండి. పిసుకున్న తర్వాత కొంచెం అంత బియ్యం పిండి చేతుకు రాసుకొని ఈ విధంగా ఉండ్రాలను అనేటివి మనం రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా చిన్నగా మనం బాల్స్ ఉడికిన తర్వాత కొంచెం లావ్ అవుతాయండి, అందుకే మనం చిన్నగా చేసుకోవాలి. ఈ విధంగా బాల్స్ అనేది రెడీ చేసుకున్నాను. ఆ తర్వాత 1 కప్పు వరకు నేను నెయ్యి తీసుకొని అందులోకి డ్రై ఫ్రూట్స్ అనేటివి వేసుకున్నానండి. అన్ని డ్రై ఫ్రూట్స్ కొంచెం మంచిగా వేగిన తర్వాత మనం తీసేసుకోవాలండి. స్టవ్ నుంచి తీసేసుకొని అదే బౌల్లోకి మనం 1 కప్పు వరకు 2 కప్స్ అట్లా వాటర్ అనేది యాడ్ చేసుకొని అందులో శనగపప్పు ఇంకా బెల్లాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసిన తర్వాత బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ ఉండ్రాలని మనం అందులో వేసేసుకోవాలి. ఈ ఉండ్రాలు కూడా అందులో మంచిగా వేగిన తర్వాత మనం కొంచెం అంత బియ్యం పిండిని కొన్ని పాలు వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని అందులో మనం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం వేయించుకున్నటువంటి ఈ డ్రై ఫ్రూట్స్ మిక్సీని కూడా మనం అందులో యాడ్ చేసుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం స్టవ్ మీద ఉంచుకొని మొత్తం చల్లారాలండి. అదంతా చల్లారిన తర్వాత మనం కాచి పెట్టుకొని చల్లార్చినటువంటి పాలను కూడా మనం అందులో యాడ్ చేసుకోవాలి.